వట్టిగా వాళ్ళిపోతుంది అమ్మ బుగ్గనే బెస్ట్ ఉంది కదా దీనికన్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయని. ఈరోజు వచ్చేసి అయితే మనం చిన్న ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాం. అది ఏంటంటే మన కాండం ఉంది కదా, కాండంతో అయితే మేము ప్రయోగం చేస్తున్నాం. ఈ కాండం మెడికల్ షాప్ కాడికి పోయి ఈ కాండమి అని చెప్తే వాడు కిందికి మీ దాకా చూసిండు. ఈ అమ్మాయి దేనికి అనుకుంటా ఏదో ఆయనతో తర్వాత తెలిసింది అన్నట్టు. అతనికి నేను వీడియోలు ఇస్తా, వీడియో పరంగా అడిగిందని చెప్పి అనుకున్నాడు. అందుకనే నేనైతే మొత్తం ప్యాకెట్ తీసుకొని వచ్చిన. ఇంకోటి వచ్చేసి ఈ కాండమే కాకుండా మనం బెలూన్ ఉంటుంది కదా, ఆ బెలూన్తో కూడా చేస్తున్నాం అన్నట్టు. ఇక బెలూన్ అండ్ ఈ కాండంతో ప్రయోగం చేస్తున్నాం. అంటే నేను ఏం ప్రయోగం అంటే, ఇప్పుడు ఏది ఎక్కువ వాటర్ నింపితే అసలు ఏది ఎక్కువ పెద్దగా వస్తుంది, ఏంది అసలు ఏమవుతుంది అని చెప్పి దానికోసం అయితే మనం చేద్దాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బెలూన్ చూద్దాం. బెలూన్ చూసిన తర్వాత దాని తర్వాత కాండంకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. ఇక కాండాన్ని నేను ఇంత ఊడిప్పలే కామసూత్రానంట, చూసిరా, సూపర్ థింగ్. ఇప్పుడైతే మనం ఈ కాండంతో అయితే ప్రయోగం చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం ఈ బుగ్గతో చేద్దాం. ఈ బుగ్గ ఫస్ట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ బుగ్గని తీద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బుగ్గతో చేద్దాం. ఫస్ట్ ఈ బుగ్గతో చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ దాని తర్వాత కాండంతో అయితే చేద్దాం. ఇప్పుడైతే మేము బాయికాడికి వచ్చినాం. బాయికాడ ఏంటంటే ఇది ఉంటుంది కదా, బోర్ ఉంటుంది కదా, పైప్ ఉంటుంది కదా, పైప్తో అయితే ఎక్కువ ప్రెజర్ వచ్చి తొందరగా ఇది అవుతుంది అని చెప్పి వచ్చినాం అన్నట్టు. అదే మనం ఇంటికన్నా అయితే వాటర్తో నింపితే ఇట్లా కాదు కాబట్టి, సైజు పెరగదు కాబట్టి మేమైతే దానికోసం వచ్చినాం. ఇప్పుడైతే మనం ఇది చూద్దాం. రాట్ సార్ మీరు. అదే నాకు తెలిసి మాత్రం ఇది ఉంది కదా, ఈ నీళ్ళ ప్రెషర్ పడుతుందో పట్టదో ఎంత చిన్న ఉంది చూసుకోరు. పైప్తోనైతే మంచిగా ఉంటుంది. నేను పైప్ వేద్దాం అనుకున్నా, మా ఇంటికాడ పైప్ ఉంది. ఆ పైప్ ఇలా సరిపోదు, ఇలా పెడితే సరిపోదు అని చెప్పి దానికోసం తెలియలేదు. మళ్ళీ అది పెద్ద ప్రాసెసింగ్ ఉంటుంది కదా, మళ్ళీ దానికి టేప్ వేసి అడ్జస్ట్ ఇది చేయాలి. సరే ఇప్పుడైతే దీంతో చూద్దాం. మేమైతే నార్మల్గా ట్రై చేసినాము. అది పెట్టి ఓపెన్ చేసి పెడితే ఇలా అసలు నీళ్ళే వస్తలేవు, అసలు ఏమవుతలే, ప్రెజర్ లేదు కాబట్టి ఇది ఉబ్బుతలే అనుకున్నాం. అందుకని ఏం చేసినామంటే బాటిల్ కట్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే బాటిల్ దానికి పెట్టి ఇది ఎక్కిస్తాం. దీనికి ఎక్కించిన తర్వాత ఆ ప్రెజర్ అనేది పెద్దగా అవుతుందా లేదని చెప్పి చూద్దాం. మనం ఇప్పుడు పెట్టినాం కదా, పెట్టిన తర్వాత ఏం చేద్దామంటే బుగ్గను తీసుకొని దీనికి తొడిగిద్దాం మూతికి. అది తెలిసి వర్కౌట్ అవుతా కాదా చెప్పి చూద్దాం. అవి రెడీ. అయితే చూసారు కదా, మనం పెట్టిన బుగ్గనైతే వలిగిపోయింది. ప్రయోగం అయితే ఓకే ఉంది. అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు తగిన మోతాదులనే పడదాం. బుగ్గ మరీ అంత ఎక్కువ పట్టకుండా దానికి ఎంత సరిపోతే అంతే పడదాం. అంత పట్టిన తర్వాత కాండం పడదాం. అది కూడా వలిగిపోద్దా లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకో బుగ్గతో ట్రై చేద్దాం మనం. ఏంది
రెండోది కూడా పలిగిపోయింది. అర్రే మనకేమైందంటే ఆ 2 బుగ్గలు కాస్త పలిగిపోతున్నాయి. అది సైజు పెద్ద కావడం వల్ల మనం దీన్ని చిన్న సైజుకి ఆపేద్దాం. ఇక 3వ బుగ్గ ఇది. అవ్వా కొంచెం అయిపోయింది. మీరైతే చూసుకోవచ్చు, మన బుగ్గ చూసుకోవచ్చు ఎంత ఉందో. ఈ సైజు కన్నా ఇంక ఎక్కువ వాటర్ నింపినాం అనుకో ఈ బుగ్గ వలుగుతుంది. అందుకనే మేము ఇంతే నింపినాం. దాని తర్వాత ఇప్పుడు కాండాన్ని నింపుతాం. అసలు కాండాన్ని నింపిన తర్వాత దీనికన్నా పెద్దగా అవుతుందా ఇంకెంత వస్తుంది అని చెప్పి చూద్దాం. దీన్ని అయితే పక్కన పెడదాం ఇప్పుడు దీన్ని కట్టేసి. యాహూ సక్సెస్ఫుల్గా మనం అయితే ఇది నింపి ఇక్కడ పెట్టినాం పలవకుండా. ఇప్పుడైతే మనం కాండంతో అని చెప్పినాక కాండంతో చేద్దాం. అసలు ఈ కాండాల కోసం తెలుసుందంటే మా కిల్లర్ కానీ ఒక్కరికి తెలుసు. వాడు అసలు చెప్తాడు మామూలుగా చెప్పడానికి. వాడు ఏకదం అసలు ఎట్లుంటాయి ఏంది ఏమేమి ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఉంటాయి అని అన్నీ తెలుసు మనకి. ఒక ప్యాకెట్లు ఎన్ని వస్తాయని కూడా తెలుసు. మనకు వచ్చేసి ఒక ప్యాకెట్లో 3 ఉన్నాయి కదా. నేను విడివిడిగా వస్తాయి అనుకుంటే మొత్తం ఒకటేసారి 3 ఉన్నాయి. ఒక ప్యాకెట్ 60 అంట. 3 మంచిగానే ఉంది. మనం ఫస్ట్ అయితే ఒక దాంతోనే ట్రై చేద్దాం. ఒకవేళ కాకపోతే మిగతా వాటితో కూడా ట్రై చేద్దాం. డెటెక్స్ కాండం అంట. ఏంది ఇట్లా పింక్ వచ్చింది అంత జిగురు అంత తీసి కడిగినాం అన్నట్టు. కడిగినాక ఇప్పుడు దీన్ని అయితే మనం పెడదాం. అసలు ఎంత పెద్ద అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదేసి తక్కువ ప్రెషర్ కూడా అవుతుంది ఇది. అమ్మ దీన్ని నిప్పాలి మొత్తం. నేను అంతే అట్లనే అవుతుంది అనుకున్నా. అబ్బు ఇప్పుడైతే మనం ఈ కాండాన్ని నిప్పినాం కదా, మొత్తం ఇప్పేసినాం. ఇప్పుడైతే దీనికి పెడదాం. పెడితే ఎంత పెద్ద అవుతుందో చూద్దాం. అసలు పల్సగా ఉంది నాకు తెలిసి కాండం. మరి సైజు పెరుగుతుంది అంటారు. రెడీ 1 2 3. ఏమైంది కాండం తుస్సు వట్టిగానే వీకింది. అవ్వ వేస్ట్ ఉబ్బుతుంది అంటారు కదా. ఈ సెకండ్ కాండం అవ్వ ఇది కాకపోతే వేస్ట్ అయ్యేటట్టు. ప్రెజర్ దీనికి కొంచెం కావాలనుకుంటా. ఎక్కువ ప్రెజర్ కూడా అవసరం లేదు. నేను కొంచెం పెట్టినా. అరే వట్టిగా వలిగిపోతుంది. అమ్మ బుగ్గనే బెస్ట్ ఉంది కదా దీనికన్నా. 2 ఈజ్ గాన్. 2 కాండాలు పోయినాయి. 3వదన్నా సేఫ్గా చేద్దాం మనం. మనమైతే ఇప్పుడు 3వ కాండం ఇస్తున్నాం. 3వ కాండం కూడా ఒకవేళ సక్సెస్ కాపోయింది అనుకో ఇక దాన్ని ఎట్లా వేయాలో అట్లనే చేస్తా ప్రయోగం. ఇప్పుడు వచ్చేసి అయితే మనం 3వ కాండంతో ప్రయత్నిద్దాం. ప్రెజర్ కొంచెం తక్కువ పెడదాం. ఎందుకంటే ప్రెజర్ వల్ల కూడా వలుగుతుంది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి తింటే ప్రెజర్ తట్టుకుంటుంది కావచ్చు. ఇంతకన్నా ప్రెజర్ అయితే తట్టుకోదు. ఇక పీక్తుంది మొత్తం. నాకు నా ఫ్రెండ్ గారు చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే అరే కాండం ప్యాకెట్లో నీళ్ళు పడితే మొత్తం పెద్దగా అవుతుందా బుగ్గ అన్నాడు. ఏం పెద్దగా అయింది ఏం కాలేదు. ఆ బెలూన్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఒకసారి మీకు అవి 2 చూపిస్తా. బెలూన్ అయింది ఇది 2 చూపిస్తా.
మీరైతే ఉత్తరు ఇంకైతే ఈ బుగ్గల్నే ఎక్కువ నీళ్ళు పట్టేటట్టున్నాయి. ఇంక ఇది పలసకు కూడా కాలేదు, అసలు ఇట్లా కూడా కాలేదు. ఇది చూసుకోవచ్చు ఎంత పలసగా అయిపోయిందో మొత్తం. ఎట్లుందంటే ఇట్లా గిచ్చితే వాళ్ళు ఏటట్టుంది ఇది. సో గాయస్ మీరు చూసారు కదా, ఈ కాండం అయితే వలిగిపోయింది. మనకైతే కాండంలో ఎక్కువ నీళ్ళు పట్టి పెద్దగా అయితే కావచ్చు, ఇట్లా పెద్దగా ఉంటుంది కావచ్చు, అది ఇదని చెప్పి నేనైతే అనుకున్నా. నాకు తెలిసి ఈ కాండం కూడా అంత ఏం కరెక్ట్గా లేదు. నాకు తెలిసి ఈ బుగ్గల్ని ఎక్కువ నీళ్ళు పట్టేటట్టున్నాయి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయరు. ఇంకా పేద బుగ్గు ఉంటుంది కదా, పేద అంటే మస్తు సైజు పెద్ద అవుతుంది కదా, అందులో నీళ్ళు పట్టి దాన్ని కూడా ఒకసారి ఇద్దాం ఎంత సైజు అవుతుంది ఏంటని చెప్పి. ఒకవేళ ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.